వెల్కమ్ టు మై ఛానల్. ప్రాన్ పులావ్ పొడి పొడిలాడుతూ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి ముందుగా మనకు 2 గ్లాసుల బాస్మతి రైస్ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుందాము. 2 పెద్ద ఉల్లిపాయలను తొక్కు తీసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము పక్కన పెట్టుకుందాము. 2 పెద్ద టమోటాలను శుభ్రంగా కడిగేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పట్ట, గ్రాంబు, యాలక్కాయ, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు వేసుకొని చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటాలను ఇందులో వేసుకొని మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ప్రాన్ని మనము ఇందులో వేసుకుందాము. ఇలాగా నూనెలోనే ప్రాన్ని ఫ్రై చేసుకోవటం వల్ల పచ్చి వాసన పోతుంది. ఈ పులావ్కి సరిపడంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత పసుపు వేసుకుందాము. ఇలాగా ప్రాన్లో పసుపు వేసుకోవటం వల్ల మనకి ప్రాన్ స్మెల్ రాకుండా టేస్టీగా వస్తుంది. ఈ పులావ్ సరిపడంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ప్రాన్కి ఉప్పు కారం పట్టేంత వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కప్పు చిక్కటి పెరుగుని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 నిమ్మకాయని ఇందులో బాగా పిండుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలాని ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాము. 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని 3 గ్లాసుల వాటర్ ఇందులో వేసుకుందాము. మన 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు పోసుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాము. మూత తీసి చూస్తే నీళ్ళు బాగా వేడెక్కినాయి. మనము ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ బియ్యాన్ని వేసుకున్న తర్వాత మనకి ఉప్పు కారం కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం వేసుకున్న బియ్యానికి బాగా మసాలా పట్టే విధంగా బాగా కలుపుకొని మనము కుక్కర్ని మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని 2 విజిల్ వచ్చిన వరకు మనం వెయిట్ చేద్దాము. 2 విజిల్ వచ్చిన తర్వాత 1 విజిల్ తీసేసి మనము మూత తీసి చూద్దాము. ఇలాగ చేయటం వల్ల మన కుక్కర్లో పులావు పొడి పొడిలాడుతూ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ బిర్యానీ రైతాలో కానీ గోంగూర పచ్చళ్ళలో కానీ తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వలన సరే ఈ కొలతతో చేసి చూడండి. కుక్కర్లో మీరు ఎప్పుడు చేసినా బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.